తన ఆత్మను మన కొరకు మన మధ్యలో ఉంచి వెళ్ళినవాడు, మన కోసం మరలా ఆయన రాబోతున్నవాడు. ఆదరణకర్తను మన మధ్యన పెట్టి వెళ్ళి మరలా ఆయన మన కొరకు ఒక రోజు రాబోతున్నాడు. ఆ సమయానికి మనల్ని మనం సిద్ధపరచుకునే సమయం ఇది. ఎంత మంచి దేవుడవయ్యా, నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. నన్ను సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు. మంచి ఆరోగ్యంతో నన్ను నింపినందుకు వందనాలు. నీ కృపతో నన్ను ఆకర్షించినందుకు కృతజ్ఞతలు. ఎంతోమంది లోకంలో ఉన్నారు, ఎంతోమంది బలహీనమై ఉన్నారు, ఎంతోమంది రోగపు పడకలో ఉన్నారు, ఎంతోమంది బెడ్ రైడన్గా ఉన్నారు. కానీ దేవుడిచ్చిన శ్రేష్టమైన కృప ఈరోజు ఆయన సన్నిధికి నేను తోడుకొని వచ్చింది. ఆరోగ్యవంతుడిగా నిన్ను తీసుకొచ్చింది. ఆరోగ్యవంతురాలుగా ఆయన నిన్ను తన సన్నిధికి నడిపించి ఉన్నాడు. చాలామంది పాపం ఆశ కలిగి రాలేకపోయారండి. బట్ దేవుడు ఒక మంచి కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. కృతజ్ఞతా స్తోత్రాలతో ఆయన్ని మనసారా సమీపిద్దామండి. ఆయన సన్నిధిలో సాగిల పడదామండి. దయచేసి ఎవరు అనాలోచనగా ఉండద్దు. దేవుడు సన్నిధి మన మధ్య సంచరించినట్లు ఆయన పరలోకముని వీడి మన మధ్యకు మన ఆరాధన కొరకు మన ఆరాధన వినడానికి ప్రాంగణంలో దిగొచ్చాడండి. మన హృదయాలను కుమ్మరిద్దాం. ఇంకా ఎక్కడైనా దేవుడికి అయాస్కరంగా బ్రతుకుతుంటే, ఇంకా దేవుడికి దూరంగా బ్రతుకుతుంటే, దేవా నన్ను సమీపస్తురాలుగా నన్ను మార్చు ప్రభు అని ఆయన సన్నిధిలో మనం వేడుకుందామండి. ఎంత మంచి దేవుడండి, ఎంత కృపగలిగిన దేవుడండి, ఎంత శక్తిమంతుడండి. మారని మార్పు లేనివాడు, మరణమును జయించిన వీరుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సాధారణమైన దేవుడు కాదండి. అసాధారణమైన కార్యాలు చేయటకు శక్తిమంతుడు. ఒక డివైన్ పవర్తో మరలా నిన్ను ఇక్కడ నింపి పంపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సమ్మతి కలిగిన హృదయాలతో మంచి మనసుతో దేవుని ఆరాధిస్తాం. గడిచిన కాలం ఆయన సన్నిధిలో చేసిన ప్రతి తప్పొప్పులను ఒప్పుకుంటూ ఒప్పుకున్నవాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది కదా. ఈరోజు నువ్వెవ మనుషుడి దగ్గర కాదు బిడ్డ, దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టు. అయ్యా మరలా నేను ఇలా జీవించను, మరలా నేను ఇలాంటి తప్పు చేయను, మరలా ఆ త్రోవలో నేను నడవను, సరైన బుద్ధి, సరైన నడవడిక, సరైన మనస్సు నాకు దయచేయండి అని పశ్చాత్తాప హృదయం గలవారమై ఆయన సన్నిధిలో సాగిలి పడదామండి. ఆయనతో సమాధాన పడకుండా లోకంలో మనం ఏం చేయలేం. సమ్మతి కలిగిన హృదయాలతో ఆరాధిస్తాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ లార్డ్. లోకము నన్ను ఆకర్షించగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. చెప్దామా? నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. ఆయన కృపకు కృతజ్ఞతలమై ఎన్నో పరిస్థితులు మనల్ని ఆవరించిన తిరిగి బలపరుస్తూ, తిరిగి నెమ్మదిస్తూ, తిరిగి మనల్ని కడుతూ ఆయన సన్నిధిలో నిలబెట్టిన సర్వోన్నతని కృతజ్ఞతా స్తోత్రాలతో అర్హత లేకున్నా ప్రేమించావు, అది కేవలము నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే.
యోగ్యత లేకున్నా హెచ్చించవు, ఇది కేవలం నీ కృపయే, కృపయే, కృపయే. నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నేనేమై ఉన్నాను నీ కృపయే, కృపయే, కృపయే. నే బ్రతికి ఉన్నానంటే నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించవు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించవు, ఇది కేవలం నీ కృపయే. అవును, ఆయన కృప అర్హత లేని మనల్ని ఈరోజు సజీవులుగా నిలబెట్టిన కృప ఇది. ఈ యోగ్యత లేని మనల్ని యోగ్యులుగా మార్చిన కృప. కృపకు సాగిల పడదాం, కృపను కొనియాడదాం. లోకమునన్ను ఆకర్షించగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, లోకమునన్ను ఆకర్షించగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును వేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. కృపయే, కృపయే. నేనేమై ఉన్నానో కృపయే, కృపయే, కృపయే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించవు, కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించవు, ఇది కేవలం నీ కృపయే.
కృపతో నన్ను బ్రతికించితివే, ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా, ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమై ఉన్నాను, కృపయే చదాం, కృపయే కృపయే అవునయా, బ్రతికి ఉన్నానంటే నీ కృపయే, కృపయే కృపయే నేనేమై ఉన్నాను, నీ కృపయే, కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, అది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే ఇది కేవలం నీ కృపయే. అవును, కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే నీ కృపయే. చెప్తామా, కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే నీ కృపయే, కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే నీ కృపయే. అయ్యా, ఇంతగా మమ్మల్ని హెచ్చించినందుకు, ఇంతగా నీ కృప చూపినందుకు, ఇంతగా నీ సన్నిధిలో నిలబెట్టినందుకు మీకు కృతజ్ఞతలు ప్రభువా. నీ మేలులకై, నీ ప్రేమకై అయ్యా, ఎంత మంచి దేవుడు తండ్రి. సమరయుడా, సరిచేయువాడా, నీ కృపతో మమ్మల్ని లేవనెత్తయా, మమ్మల్ని అనేకమైన వాటికి అర్హులుగా మార్చయా. సజీవులమై నీ సన్నిధిలో ఆరాధించే కృపా భాగ్యముకు దయచేయని మనసారా ఆరాధనిచ్చిన యోగ్యుడకు యోగ్యులుగా మార్చిన శక్తిమంతుడిని, పునరుద్ధారశీలుడిని, బలమైన వాడిని ఆరాధిస్తామండి. కృప, ఇది కేవలం నీ కృప, ఈ భాగ్యమంతా కేవలం నీ కృప. అయ్యా దేవా, ఇంతగా మమ్మల్ని స్థిరపరుస్తున్నందుకు, ఇంతగా మమ్మల్ని లేవనెత్తుతున్నందుకు, ఇంతగా మమ్మల్ని బలపరుస్తున్నందుకు ఏమిచ్చి రుణము తీర్చుకోగలమయ్యా. ఇదిగో మా జీవితాన్ని మీ ముందు పరుస్తున్నాం ప్రభు. మా హృదయాలను మీ కంట్రోల్ తీసుకోండియా. మా బ్రతుకులకు నెమ్మది ఇచ్చేయండి ప్రభు. ఈనులను, బలహీనులను బలవంతులుగా మార్చయా. ఏ స్థితిలో నీ బిడలి ప్రాంగణంలో ఉన్నారు, హీనమైన దశలో ఉన్నవారిని బలమైన దశలోకి నీ కృప నెట్టును గాక. దేవా, నీ కృపకు పాత్రులుగా మార్చయా, నీ కృపకు
చూపు డాడీ. దేవా కరుణా సంపన్నుడా, కృపలకు పాత్రుడా, పరిస్థితులను మెరుగుపరచువాడా, స్థితిగతులను బాగు చేయవాడా, దినదినము హీనమైపోతున్న వారిని లేవనెత్తయా, దినదినము కృంగిపోతున్న వారిని లేవనెత్తు ప్రభు. దినదినము పరిస్థితి అగమ్య గోచరంగా మారుతున్న జీవితాలు ఇదిగో పునరుద్ధారణ తన శక్తి కలిగిన హస్తమును చాపే అందలము పైకి అగాధములో ఉన్న వారిని లేవనెత్తబోతున్నాడు. బలహీనతలో ఉన్న వారిని లేపబోతున్నాడు. శక్తిలో హీనమైన వారిని శక్తిమంతులుగా మారుస్తున్నాడు. దేవుని కృప ఉన్న పాటున నీ ఇంట్లో బలహీనమైన స్థితిలో ఉన్న వారిని ఈ కృప లేవనెత్తబోతుంది. ఓ receive the amazing power. Let you feel it, the divine power. అర్హునిగా మార్చే కృప, బలవంతుడిగా నిలబెట్టే కృప. ప్రతి శక్తులు, ప్రతి బంధకాలు, ప్రతి స్పిరిట్లు యేసు నామములో లయమైపోతున్నాయి. It's gone right now. I declare that revelation, the deliverance. ఆశీర్వాదముల ఊట బయలుదేరుని గాక. కృప, విస్తారమైన కృప. అదిగో నీ శరీరంలో ఉన్న రుగ్మతలు కాల్చివేస్తుందో చూడు. యు ఆర్ హీల్డ్ రైట్ నౌ. బంధకములు తెగిపోతున్నాయి, కాలిపోతున్నాయి. మరణపు కోరలు నజరేయుడు పెరికి వేస్తున్నాడు. సజీవుల వలె ఆయన సన్నిధిలో మనసారా ఆరాధించే కృప. రండి, ఆయన పాదాలు పట్టుకోండి బిడ్డ. ఆయన సన్నిధిలో నెమ్మది ఉంది, ఆయన సన్నిధిలో శక్తి ఉన్నది, ఆయన సన్నిధిలో కృప ఉంది. Come on, feel it, the gracious power. Feel it. కృపను కొనియాడు, కృపను కీర్తించు. Thank you, Holy Spirit. Thank you, Jesus. కృపయే, కృపయే నే బ్రతికి ఉన్నానంటే నీ కృపయే. ఎంత మంచి దేవుడవయ్యా. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈరోజు నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే వారిగా మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు. నీ బిడ్డల పరిస్థితులు చూడండి అయ్యా. బాగులేని పరిస్థితులు బాగు చేయవాడా, శిథిలాల్లో ఉన్న వారిని శిఖరములకు చేర్చువాడా, చెదిరిపోయిన వారిని బాగు చేయవాడా. బిడ్డలు బలపరచండి. ఏ పరిస్థితుల్లో నీ బిడ్డలు ప్రాంగణంలో ఉన్నారో తిరిగి ఆ పరిస్థితి వెళ్ళకూడదయ్యా. గొప్ప విడుదల నొందిన వారిగా, బలవంతులుగా మార్చబడి వెళ్ళుదురుగాక. నీ కార్యాలన్నీ మా పట్ల కుమరించి కృపతో మమ్మల్ని బలపరచండి. అర్హులుగా మారుస్తున్నందుకు వందనాలు. అనేకమైన వాటి చోట దేవుడు నిన్ను అర్హురాలిగా, అర్హునిగా దేవుడు మార్చబోతున్నాడు.
ఎక్కడ వెలివేయబడ్డావో, ఎక్కడ త్రోసివేయబడ్డావో, ఎక్కడ చీదరించబడ్డావో, తిరిగి అక్కడే దేవుడు ఒక అర్హత కలిగిన వాడిగా నా దేవుడు నిలబెట్టే దినాలు నిశ్చయముగా నీకు అనుగ్రహించడం Thank you. ఇది నీ కృపయే, ఇది నీ కృపయే, ఇది నీ ఇది నీ కృపయే, ఇది నీ కృపయే, మేమేమైనాము నీ కృప వలననయ్యా, మేమేమైనాము నీ కృప వలన, మేమేమైనాము కృప వలనే ప్రభువా, కృపయే, కృపయే, నేనేమై ఉన్నానో అది నీ కృప వలనే, అది నీ కృప వలనే, అది నీ కృప వలనే. తండ్రి మీకు వందనాలయ్యా. నీ కృపను మా మీద కుమ్మరించినందుకు కృతజ్ఞతలు. ఈ కృపతో తిరిగి మా గృహాలకు మేము వెళ్తుండగా ఘనమైన కార్యాలు మేము చూడబోతున్నాం, శక్తివంతమైన కార్యాలు మేము చూడబోతున్నాం. ఈ వారంలో గొప్ప విడుదల కార్యాలు మా గృహంలో మేము పనిచేస్తున్న చోట మేము చూడబోతున్నాం. మాకు ఈ స్థితిని, స్థాయిని, భాగ్యమునిచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఆరాధన మీ పాదాల చెంత పెడుతూ విరిగి నలిగిన హృదయాలతో మిమ్మల్ని వేడుకుంటూ బలపరిచి శక్తితో, కృపతో మమ్మల్ని నింపినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసుక్రీస్తు శక్తి గల మీ నామములో అడిగి వేడుకొని విడుదలను, సమాధానాన్ని, అభిషేకాన్ని మీ సన్నిధిలో నుండి మేము పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. విడుదల, సమాధానంతో నింపబడిన వారు గట్టిగా చప్పట్లు కొడితే మై పర్సన్. ఎస్, దయచేసి కూర్చుందామండి ప్లీజ్. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. సచ్ అ వండర్ఫుల్ స్పిరిట్. ఎంతమంది దేవుడి సన్నిధి అనుభవించారండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు మన దేవుడు కదా. హల్లెలూయా. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇదే అభిషేకముతో దేవుడు మాటలు ధ్యానం చేద్దాం, ఆలకిద్దాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆర్ యు రెడీ? కమాన్. ఇదే అభిషేకముతో బైబిల్ గ్రంథాలు తెరిచి ఒక మాట చదువుకుందాం. కీర్తనలు 132వ కీర్తన 3 నుంచి 8 వచనాలు చదువుకుందాం. బైబిల్స్ తెచ్చారు అందరూ? తెరవండి. 132వ కీర్తన 3వ వచనం నుండి 8వ వచనం వరకు
చదువుతుండగా జాగ్రత్తగా ఆలకిద్దాం. యాకోబు యొక్క బలిష్ఠునికి అవును, మ్రొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా నివాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదకెక్కను. నా కన్నులకు నిద్ర రానివ్వను. నా కనురెప్పలకు కునికిపాటు రానివ్వను. అది ఎఫ్రాతాలో ఉన్నదని మేము వింటిమి. యాయారు పొలములో అది దొరికెను. ఆయన నివాస స్థలముకు పోదము రండి. ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుదము రండి. యెహోవా లెమ్ము నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము. నీ విశ్రాంతి స్థలములో ప్రవేశించుము. చాలు. దేవునికి స్తోత్రం. దావీదు గారు ఒక చక్కటి ప్రార్థన చేస్తున్నారండి. దేవుడికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. సరే, చదవబడిన లేఖనం కొరకు వచ్చిన ప్రార్థన చేద్దాం. తర్వాత మనం ముందున్న కార్యక్రమాలకు వెళ్దాం. కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరం ప్రార్థన చేయండి. దేవా, నాతో మాట్లాడు. దేవుడు ఎంతమందితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారో వారందరూ కూడా మనసారా ప్రార్థన చేయండి. ఆశ్చర్యకరుడా, జీవాధిపతి తండ్రి, మీ సన్నిధికి మరొకసారి వచ్చున్నాం ప్రభా. మాతో మీరు మాట్లాడండి అయ్యా. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి. వినే బుద్ధి దయచేయండి ప్రభా. నీ మాటలు మా జీవానికి ఊటలు వంటివి ప్రభా. ఆ ఊటలను మేము నింపుకొని వెళ్ళటానికి సహాయం చేయండి తండ్రి. నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటును మరుగు చేయండి. మీ శైలిలో, మీ స్థాయిలో మా అందరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు శక్తిగల మీ నామములో అడిగి వేడుకొని కృపను పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు గడిచిన కాలం అంతా కాచి కాపాడి ఇలా మీ ముందు సజీవురాలుగా నిలబడే కృప ఆయన అనుగ్రహించినందుకు నా దేవునికి మనస్సార కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన వందనాలండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? రైట్. అందరూ సెట్ అయి ఉన్నారా? వినడానికి రెడీగా ఉన్నారా? రైట్. కొన్ని నిమిషాలు జాగ్రత్తగా కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. దావీదు గారు ఒక విశిష్టమైన ప్రార్థన ఇక్కడ చేస్తూ ఉన్నారు. సంగమా, దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తే మాటలు వినండి. ఎటు? నా వైపు అనంటే నా మొహం చూస్తాను కాదు, దేవుడు యొక్క స్వరాన్ని వింటూ. హల్లెలూయా. రైట్. ప్రతి క్రైస్తవుడు భక్తికైనా దేవుని సన్నిధిలో ఒక పట్టుదల కలిగిన వాడై బ్రతకాలి, ఎదగాలి. ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? అర్థమవుతున్నాయా? ఏమంటున్నాడు? ప్రతి క్రైస్తవుడు అంట భక్తికైనా భుక్తి అంటే మన డైలీ పనులు, తినటానికి ఏదైతే పనులు చేస్తున్నామో ఆ భుక్తిలోనైనా ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలో ఎక్కడైనా, అటు నీ పనిలోనైనా, నీ ఉద్యోగంలోనైనా, నీ వ్యాపారంలోనైనా, ఇటు భక్తికంగా దైవికంగానైనా ఒక పట్టుదలిగిన వారమే బ్రతకాలి, ఎదగాలనేది దేవుడు వాక్యం మనకు నేర్పిస్తున్న పాఠం. దేవుడికి స్తోత్రం. అసలు పట్టుదల అంటే ఏంటి? పట్టుదల అంటే ఒక వ్యక్తి ఏదైనా పని ప్రారంభించినప్పుడు కదా, విజయాన్ని సాధించే వరకు తన పోరాట ప్రతిమనే పట్టుదల అంటారు. అంతే కదా? హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. చాలామంది పని ప్రారంభిస్తారు, కానీ ఎదురవుతున్న శోధనలను బట్టి, లేకపోతే ఎదురవుతున్న పరిస్థితులను బట్టి, లేకపోతే ఎదురవుతున్న ప్రతికూలతలను బట్టి కొందరు మధ్యలోనే ఆగిపోతారు కదండి. అవునా? ఇది మన వల్ల కాదులే, ఇంకా మనము దీన్ని చేయలేంలే అన్నట్లుగా ఆగిపోతూ ఉంటారు. దీన్ని పట్టుదల అనరండి. మధ్యలో ఆగిపోవడాన్ని దీన్ని పట్టుదల అనరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది ఇలాగే భక్తిలో అయినా, లేకపోతే
వేరే పనుల్లో కూడా ఒక పని ప్రారంభించినప్పుడు అది కడ వరకు దాన్ని తీసుకెళ్ళేది చాలా తక్కువ మంది ఉంటారు. వారినే పట్టుదల కలిగిన వారు అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విజయాన్ని సాధించే వరకు, పట్టుదల అంటే ఏంటండి? విజయాన్ని సాధించే వరకు ఎన్ని ఆటుపోటులు వచ్చినా, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఆ యుద్ధ భూమిలో కనపరిచే ప్రతిమనే ఏమంటారండి? పట్టుదల అని అంటారు. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలామంది పట్టుదల కలిగిన వారు ఉన్నారు. సో వాళ్ళందరి గురించి నేను మీకు ఈరోజు చెప్పను, కానీ దాంట్లో మొదటివాడు భక్తుడైన యాకోబు. ఫస్ట్ యాకోబు గురించి మనం చాలాసార్లు వినుండొచ్చు. యాకోబు ఎవరయ్యానంటే ఒక పట్టుదల కలిగిన వ్యక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దావీదు కూడా పట్టుదల కలిగిన వ్యక్తే. దేవునికి స్తోత్రం. వారి పట్టుదల మన జీవితానికి నేర్పే పాఠం ఏంటి అని అంటే, ఇప్పుడు మనం చదివాం కదా 132వ కీర్తన 5-3-8 వచనాలు. ఇక్కడ అంటాడు, దావీదు ఒక పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. ఎందుకు ఆ ప్రార్థన గల కారణం ఏంటంటే, దావీదు సౌలు దినాల్లో, అంటే సౌలు రాజుగా ఉన్న దినాల్లో మందిరము నిర్లక్ష్యం చేయబడింది. ఆ టైంలో మందసము దాదాపు ఒక 20 సంవత్సరాలు కనబడలా, ఎక్కడుందో తెలీదు. హల్లెలూయా. ఎక్కడ ఉందో తెలియని ఒక అగమ్య గోచర పరిస్థితి ఉంది. కానీ దావీదు అవన్నీ చేయడానికి రైట్స్ లేవు. ఎందుకంటే ఎవరు? సౌలు రాజుగా ఉన్నాడు. ఏదో చెయ్యాలని తపనున్నా చేయలేని పరిస్థితి దావీదుది. కానీ వన్స్ ఆయన ఎప్పుడైతే రాజుగా దేవుడు అతను అభిషేకించాడో, రాజు అయిపోయాడో, వెంటనే దావీదు రాజు అయిపోయిన నెక్స్ట్ మినిట్లో ఒక మొక్కుబడి చేస్తున్నాడు. ఆ మొక్కుబడినే ఇప్పుడు మనం చదివాం. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? యాకోబు బలిష్ఠుడితో ఇలా మొక్కుబడి చేస్తే ఏమంటున్నాడు? యాకోబు బలిష్ఠుడికి నేను ఒక నివాస స్థలము చూసే వరకు, ఆ మందసాన్ని ఆ స్థలము నుండి ఎక్కడైతే పోయిందో, ఎక్కడైతే ఉందో మందసము, దాన్ని వెతికి మరలా పరిశుద్ధ స్థలంలో దాన్ని నిలబెట్టే వరకు, దేవుడు కోరుకున్న స్థలములో నిలబెట్టే వరకు, దేవుడు ప్రతిష్ఠించే వరకు నేను నా మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానివ్వను, నా కనురెప్పలకి కునుకుపాటు రానివ్వనని పట్టుదలతో దావీదు ఆ స్థలములో అక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే ఈ మెసేజ్కి నేను ఒక టైటిల్ పెట్టాను, పట్టుదల అని పెట్టాను. కానీ కొంచెం యూనిక్గా ఉంటే బాగుంటుంది కదా, పట్టుదల అనేది చాలామంది పెడతా ఉంటారని ఇంకొక టైటిల్ పెట్టా. ఏంటంటే, పట్టుదల ఉంటే పరలోకము, పట్టు విడుపు ఉంటే పాతాళము అనండి. పట్టుదల ఉంటే పరలోకము, పట్టు విడుపు ఉంటే అంతే, ఇంకా కింద ఉంటాం పోయి. హల్లెలూయా. ఎందుకంటే పరలోకాన్ని చేరుకునేది పట్టుదల కలిగిన క్రైస్తవుడు మాత్రమే. అందరూ చేరుకోలేరండి. అందుకే ఈ టైటిల్ పెట్టా, పట్టుదల ఉంటేనే పరలోకము, పట్టు విడుపుంటే ఏం కాదులే రాజు పట్టుకుంటూ పర్లేదులే అన్నట్లు ఉన్నవాడు పరలోకానికి పాత్రుడు కాలేడండి. దేవునికి స్తోత్రం. దైవజన్మ, ఏ విషయంలోనైనా దేవుని దగ్గర ఒక పట్టుదల కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతకాల. వింటున్నారండి? వింటున్నారా? దేవునికి స్తోత్రం. మన ఆధ్యాత్మికమైన జీవితంలో కొన్నిసార్లు ఖచ్చితంగా గెలుస్తాం అనే పరిస్థితి ఉండదు కదండి. ఉంటుందా? అంటే డల్గా కనిపిస్తున్నారు. వింటున్నారా? హల్లెలూయా. గెలవాలి అనే ఆశ మనకు ఉంటుంది, గెలవాలని పని చేస్తాం. కానీ ఎదురయ్యే పరిస్థితులు మనల్ని కిందకు పడేస్తున్నట్లుగా అనిపిస్తాయి, ఓటమికి దారి తీస్తున్నట్లుగా అనిపిస్తాయి. నేను అంతగా నిలబడలేనేమో, నా వల్ల కాదేమో, ఇక నేను ఆగిపోతే బెటర్ ఏమో అన్నట్లుగా అనిపిస్తుంది. ఏ విషయంలోనైనా, పని విషయంలోనైనా, భక్తి విషయంలోనైనా. ఇక నేను లేకపోతున్నాను కాబట్టి ఎందుకులే ఈ బ్రతుకు అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈరోజు చనిపోయే ఆఖరి క్షణము వరకు ఏ వ్యక్తి అయితే ఒక పోరాట ప్రతిమను కనపరుస్తాడో, ఏంటంట, ద టిల్ లాస్ట్ బ్రీత్,
చివరి క్షణము వరకు కూడా ఒక పని పైన, ఒక కార్యం పైన, ఒక కార్యక్రమం పైన పట్టుదల ప్రతిమను ఏ వ్యక్తి అయితే కనపరుస్తాడో ఆ ప్రతిమను చూసి, ఆ వ్యక్తి ఉన్న పట్టుదలను చూసి దేవుడే ఒక రోజున నిన్ను గెలిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అరే వీడు ఇంతగా వెనకబడుతున్న అయినా పట్టుదల కలిగి ఉన్నాడే అని ఇక దేవుడట మనల్ని గెలిపించడము ప్రారంభిస్తాడట. ఏ విషయంలోనైనా సరే ఒకసారి ట్రై చేసి ఓడిపోయాను అనే ఫీల్ కాకూడదట, మరలా ట్రై చేయాలి. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ట్రై అండ్ అంటెల్ యు విల్ సక్సెస్ కదండి. దేవుడికి స్తోత్రం. నిలబడే పోరాడినప్పుడు నిశ్చయముగా అలాంటి వాడిని దేవుడు గెలిపిస్తాడండి. పారిపోయేవాడిని కాదు, ఊరికనే భయముతో పిరికిగా ఆగిపోయేవాడిని కాదు దేవుడు లేవనెత్తేది. ఎవరయ్యా దేవుడు ఒక వ్యక్తిని, ఎవరినయ్యా దేవుడు లేవనెత్తుతాడంటే నిలబడి ఎవడైతే పోరాడడానికి సిద్ధంగా ఉంటాడో వాడి పట్ల దేవుడు కార్యాలు జరగటము ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు ఇక్కడ దావీదు, యాకోబు బలిష్ఠుడితో నేను ఒక మొక్కుబడి చేస్తున్నా. దేవుడికి స్తోత్రం. యాకోబు బలిష్ఠుడు అని ఎందుకన్నాడంటే, పాత నిబంధన గ్రంథంలో ఇంతగా పోరాటం చేసిన వారు ఎవరు లేరండి. ఎంతగా, ఏ వ్యక్తి అంతగా అంటే యాకోబు అంతగా. ఇతని గురించి మనం చూస్తే ఏంటయ్యా యాకోబు అంత పోరాటం ఏం చేశాడు, అతడు మోసగాడు కదా, అతడు పేరే మోసగాడు అని ఉంటుంది కదా, అంతగా ఆయన ఏం పోరాటం చేశాడు అని మీరు అడిగితే నేను అంటాను, యాకోబు మోసగాడు కాదండి. నేను చాలాసార్లు చెప్పాను, యాకోబు మోసగాడు కాదు. అర్థమవుతుందండి? హల్లెలూయా. ఎందుకో తెలియకుండా మేబీ ఆ ముద్ర పడిందేమో, కానీ ఆయన ఏం మోసగాడు కాదు, గొప్ప పోరాట యోధుడు అంటాను నేను. దేవునికి స్తోత్రం. ఒక వయసు వచ్చాక పోరాటం ప్రారంభిస్తే తల్లి గర్భం, చాలామంది ఎలా ఉంటుందంటే ఒక వయసు వచ్చాక పోరాటం ప్రారంభమైతే, యాకోబు పరిస్థితి ఏంటంటే తల్లి గర్భంలో ఉండగానే పోరాటం ప్రారంభించబడింది. మన పరిస్థితులు చూస్తే ఒక టైము, లేకపోతే ఒక వయసు వచ్చాక పోరాటాలు ప్రారంభించబడ్డాయి. కానీ యాకోబు జీవితంలో తన చిన్ననాటి నుండి తల్లి గర్భంలో, మమ్మీ కడుపులో నుండి అతనికి ఏమైపోయిందండి, పోరాటం ప్రారంభించబడింది. ఏశావు నువ్వు బయటకు వచ్చే నాన్న అంటే మనోడు ఏం చేశాడు, ఇంకా ఎక్కడెక్కడా నువ్వు వెళ్ళేది, ముందు నేను వెళతానని అన్న మడిమని పట్టుకొని లాగుతూ పోరాటం ప్రారంభించాడండి. హల్లెలూయా. తల్లి కడుపులో ఉన్నప్పుడే ఏశావు మడిమను పట్టుకొని వెనక్కి లాగుతున్నాడు. నేను వెళ్తాను, నువ్వు ఆగురా బాబు అంటే జ్యేష్ఠత్వపు హక్కు కొరకు తల్లి గర్భంలో ఉండ నుంచే పోరాటం. దేవుడికి స్తోత్రం. బైబిల్లో అతని వంటి పోరాట యోధుడు లేడండి. జ్యేష్ఠత్వం కొరకు, ఫస్ట్ జ్యేష్ఠత్వం కొరకు పోరాడాడు. నెక్స్ట్ రాహేలు కొరకు, మళ్ళీ తను ప్రేమించిన అమ్మాయి కొరకు 14 సంవత్సరాలు, అంత ఇంత కాదు పాపం. సరే అని ఫస్ట్ వెళ్ళాడు. మామయ్య ఏమన్నాడు, ఒరే నా కూతురు నీకు ఇవ్వాలంటే 7 సంవత్సరాల దగ్గర పని చేయాలని. సర్లే పాపమని నమ్మకంగా పనిచేస్తే ఈ లాభాన్ని ఏం చేశాడు, పెద్ద కూతురునిచ్చి పెళ్లి చేశాడు. నైట్ ముసుగేసేసి తెలియకుండా ఇచ్చి చేశాడు. నెక్స్ట్ డే లేచేసరికి ప్లేస్ మారింది, మనిషి మారిపోయాడు. మరలా అడిగితే నీకు రాహేలు కావాలంటే ఇంకొక 7 సంవత్సరాలు పని చేయి, మరలా ఇంకొక 7 సంవత్సరాలు, మొత్తం అన్ని 14 సంవత్సరాలు పోరాటం చేసి ఫైనల్గా ప్రేమించిన అమ్మాయిని నాకు దొరికేశారు ఒకరు, ఇంకెవనొస్తున్నారా బైబిల్లో ఒకరు దొరికారు, నేను కూడా స్టార్ట్ చేస్తాననేరు. మామూలుగా ఉండదు ఆ స్ట్రగుల్, జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. సరే 14 ఇయర్స్ అయిపోయింది, మొత్తానికి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక నేను వెళ్ళిపోతాను, నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడింది నా శాలరీ ఇవ్వంటే, ఎక్కడ్రా నువ్వు సంపాదించింది, ఏంట్రా నువ్వు సంపాదించింది, నా దగ్గర ఏం లేవని ఒట్టి చేతులు చూపించేస్తున్నాడు మామ. అదేంటి నేను 14 ఏళ్ళు కష్టపడ్డాను కదా అంటే సింగిల్ రూపాయి ఇవ్వలా. సరే అని ఏం చేశాడంట, ఈ 14 ఏళ్ళు కూడా అయ్యో నేను ఎండకి మాడిపోయాను, మంచుకి తడిసిపోయాను, నా కన్నులకు నిద్ర రానియకుండా ఇంతగా కష్టపడితే నా నొట్టి చేతులతో వెళ్ళంటున్నాడే అని మరలా ఒక 6 సంవత్సరాలు కష్టపడి లాబానునే తలదన్నేంతగా స్థితిమంతుడుగా యాకోబు మారిపోయాడు. దేవుడికి స్తోత్రం. ఫైనల్గా 20 ఇయర్స్ అయిపోయింది. అప్పుడు సోయి వచ్చింది, లేదు నా ఇంటికి వెళ్ళిపోతాను, ఇంకా నేను ఇక్కడ కష్టాలు పడలేనని ఇక మెల్లగా భార్యల్ని పిల్లల్ని తీసుకొని బయలుదేరాడు.
వాళ్ళందరినీ పంపించేశాడు. ఎబ్బోకు రేవు దగ్గర మరలా పోరాటం ప్రారంభమైంది. దేవుడితో పోరాడుతున్నాడు. అక్కడ హోషియా గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుందండి, వీలైతే చదవండి ఆ మాట. హోషియా కాదు, హోషియా 12:3 చదవండి. హోషియా 12:3. హోషియా 12 chapter 3 and 4. క్విక్గా 12:3. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. చాలండి, దేవుడికి స్తోత్రం. తల్లి గర్భంలో ఉన్నప్పుడేమో అన్నతో పోరాడాడు, మడిమను పట్టుకున్నాడు. తర్వాత ఎబ్బోకు రేవు దగ్గర దేవుడితోనే పోరాడుతున్నాడండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ అతడి పోరాటం చూసి దేవుడు అతనికి ఒక మంచి బిరుదిచ్చాడు. ఇతడు ఎవరు? ఒక మగసిరి కలిగిన వాడై నాతో పోరాడి గెలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకం ఏమంటదండి? ఒక ఏడుస్తూ ఏదన్నా యాచిచ్చాము, ఏడుస్తూ ఒకటి అడిగామంటే ఈడేంట్రా చేతగాని వాళ్ళలాగా ఏడుస్తున్నాడు, ఈడేంట్రా ఆడోళ్ళలాగా కదా అంటారే కదా. ఇప్పుడు ఒక పురుషుడు అలా ఏడుస్తుంటే వీడేంట్రా చేతగాని వాళ్ళలాగా, వీడేంట్రా ఆలోళ్ళలాగా ఏడుస్తున్నాడని లోకం ముద్ర వేస్తుంది. కానీ ఎప్పుడైతే దేవుడు సన్నిధిలో చూడండి, దేవుడు ఒక కన్నీటి ప్రార్థన కలిగిన వ్యక్తికి దేవుడు ఇస్తున్న ఒక గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? అతడు మగసిరి కలిగిన వాడై పోరాడి గెలిచెను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. లోకము చిన్న చూపు చూస్తుంది, కానీ అదే కన్నీటితో దేవుడి యొద్దకు వచ్చినప్పుడు, ఒక కన్నీటితో మనుషుల యొద్దకు వెళ్ళినప్పుడు ఆ కన్నీటిని చూసి మనుషులని హేళన చేస్తారు, చిన్న చూపు చూసి మాట్లాడతారు. కానీ అదే కన్నీటితో మనుషుల యొద్దకు కాకుండా దేవుని యొద్దకు నువ్వు రా, దేవుడి దగ్గర నువ్వు కూర్చో, దేవుడు పాదాలు పట్టుకొని నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు శ్రేష్టమైన కృప. ఏంటి ఆ కృప? ఇతడు మగసిరి కలిగిన వాడు కాబట్టి ఇతన్ని నేను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అండి వెంటనే ఎప్పుడైతే అక్కడ ప్రార్థన చేస్తున్నాడో పట్టుదల కలిగిన వాడివై అక్కడ ఒక దూత ప్రత్యక్షమైందంట. దేవుడికి స్తోత్రం. బైబిల్లో ఈ స్థలంలో కనబడిన దూత ఎవరయ్యానంటే పాత నిబంధన గ్రంథంలో దూత 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 అని ఉంటుంది ఆయా స్థలాల్లో. పర్టికులర్గా యాకోబు దగ్గర ప్రత్యక్షమైన దూత ఎవరయ్యా అంటే మన ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు ప్రభుల వారండి. దేవునికి స్తోత్రం. యేసయ్య ఆ స్థలంలో ప్రత్యక్షమైతే ఆయన పాదాలు పట్టుకొని ఒక్క మాట అడుగుతున్నాడు, అయ్యా నన్ను ఆశీర్వదించు. యాకోబు నిన్ను ఆశీర్వదిస్తానులే అంటే లేదు, నువ్వు నా ఆశీర్వదించు వరకు నేను నిన్ను విడిచిపెట్టనని ఒక పట్టుదల కలిగి మొర పెడుతున్నాడండి. దేవునికి స్తోత్రం. సంగమా, లోకంలో ప్రజలకి రకరకాల వాటి మీద పట్టుదల ఉంటుంది, అది చేయాలి ఇది చేయాలి ఇలా అని. కానీ ఒక క్రైస్తవుడిగా మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనం దేని విషయంలో పట్టుదల కలిగి ఉండాలంటే ప్రార్థనలో పట్టుదల కలిగిన వారిగా ఉండాలా. దేంట్లో అంట? ప్రార్థనలో నువ్వు పట్టుదల కలిగి అడిగితే ఏ విషయం కొరకు నువ్వు పట్టుదల కలిగి ఉన్నావో అవన్నీ నీ కాళ్ళ దగ్గర దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. ఒక ఇల్లు కొనాలని పట్టుదల, ఒక మంచిగా కారు కొనాలని పట్టుదల ఉంటే, ఒక మంచి పొలం కొనాలని పట్టుదల. ఈ పట్టుదలన్నీ పక్కన పెట్టి ఫస్ట్ పట్టుదల కలిగిన వాడిగా నువ్వు ప్రార్థన చేయి. దేని కొరకు నువ్వు పట్టుదల కలిగి ఉన్నావో అవన్నీ ఒకరోజు దేవుడు నీ యొద్దకు తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక క్రైస్తవుడిగా మనకు ఉండవలసిన పట్టుదల ఏంటంట? ప్రార్థనలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే పట్టుదల కలిగి ప్రార్థన చేయటము ప్రారంభిస్తారో బలిష్ఠుడైన దేవుడు వారి ముందు ప్రత్యక్షం అవడము ప్రారంభిస్తాడండి. దేవునికి స్తోత్రం. వింటున్నారా? ఎవరైతే పట్టుదల కలిగి ప్రార్థన చేస్తారో బలిష్ఠుడైన దేవుడట వారి ముందు ప్రత్యక్షం అవడం ప్రారంభిస్తాడంట. దేవునికి మహిమ కలుగుని గాక. బలిష్ఠుడైన దేవుడు ఏం చేస్తాడంట? నువ్వు అనుభవిస్తున్న ప్రతి సమస్యను, నువ్వు పడుతున్న ప్రతి వేదనను ఆయనట అన్ని తీసివేసి, దేవుడికి స్తోత్రం, ఆ ప్రత్యక్షమై ఆ విస్తారమైన జలఘోషల నుండి నిన్ను విడిపించడం ఆయన ప్రారంభిస్తాడు. ఏ సముద్రము నీ మీద విచ్చలవిడిగా విహరిస్తుందో, ఏ పరిస్థితులు నీ మీద విచ్చలవిడిగా విహరిస్తున్నాయో వాటన్నిటిని అనవటము ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. యాకోబు జీవితంలో కూడా సముద్రం అంత శోధనలు వచ్చాయి. కానీ ఎలా అయ్యా యాకోబు విడిపించబడ్డాడు, ఎలా అయ్యా యాకోబు ఆశీర్వదించబడిన వాడయ్యాడంటే ఒకటే,
పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. యాకోబా, నువ్వు ఎలా విడుదల పొందావు? 20 years బాగా శ్రమ పడ్డావు కదా, ఇంత రాత్రికి రాత్రి హౌ కెన్ యూ బ్లెస్డ్ అంటే, నేను పట్టుదల కలిగి ఒక రాత్రి ఆయన సన్నిధిలో ప్రార్థన చేశాను, దేవుడు నన్ను విడుదల ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే రోమపత్రిక 12:12 అంటాడు, నోట్ చేసుకున్న తర్వాత చదవండి. శ్రమయందు ఓర్పు గలవారమై ప్రార్థనలో పట్టుదల గలవారమై ఉండాలి అంటాడు అక్కడ పౌలు గారు. ఏంటంట? శ్రమయందేమో ఏముండాలి? ఓర్పు ఉండాలి, ప్రార్థనలో పట్టుదల ఉండాలి. ఎవరు? ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి. ఆమేన్, హల్లెలూయా. శ్రమలో నువ్వు ఓర్పు కలిగి ఉంటే, ఆ ఓర్పు కలిగి నువ్వు ప్రార్థనలో పట్టుదల కలిగి చేస్తే, సర్వము నీ ముందు మోకరిల్లాగా ప్రభు కార్యం చేస్తాడండి. దేవునికి స్తోత్రం. అందుకే పట్టుదల దేంట్లో ఉండాలి? 1, ప్రార్థనలో ఉండాలి. 2, పట్టుదల పనిలో ఉండాలి. దేంట్లో? పని. ఆమేన్. పని ప్రారంభించామంటే ఆ పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే వరకు ప్రతి క్రైస్తవుడు పనిలో పట్టుదల కలిగిన వాడై పని చేయాలా. ఏ పనైనా, నీకు అప్పగించిన పని, నీ యజమానుడు నీకు అప్పగించిన పని, నీ సేవకుడు నీకు అప్పగించిన పని, లేకపోతే నీకు ఇంకెవరైనా అప్పగించిన పని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసేంత వరకు కూడా ఏం చేయాలంట? పట్టుదల కలిగి. బైబిల్లో ఒక వండర్ఫుల్ పర్సన్ ఉన్నారు, పట్టుదల కలిగిన వ్యక్తి. చాలామంది ఉన్నారు, కానీ ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తా, పరిచయం చేస్తాను, అట్లా జ్ఞాపకం చేస్తా అంటున్నాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆయన పరిచయస్తుడు. ఎలియాజర్ ఎంతమందికి తెలుసు? ఎలియాజర్ ఎంతమందికి తెలుసు? తెలుసా? ఎక్కడుంటారు ఆయన? ఎక్కడ? అబ్రహాం ఇంట్లో. ఎక్కడ? మీ ఇంటి పక్కల అబ్రహాం ఇంట్లో అండి. దేవుడికి స్తోత్రం. చూడండి, అబ్రహాము తన కుమారుడి కొరకు ఒక భార్యను తీసుకురమ్మని తన పనివాడిలో పెద్దవాడైన ఆ యొక్క ఎలియాజర్కి ఈ పని అప్పగించి పంపించాడు. పలానా ఊర్లో పలానా దగ్గర మా బంధువులు ఉన్నారు, వారిలో ఒక మంచి అమ్మాయిని తీసుకొని నా కుమారుడికి తీసుకొనిరా వివాహం చేయడానికని పంపించాడు. సరే, మొత్తానికి వంటలు తీసుకొని బయలుదేరాడు. కొద్దిసేపు కాళ్ళ మీద నడుస్తూ, కొద్దిసేపు వంట మీద నడుస్తూ ఫైనల్గా సిరియా ప్రాంతానికి వెళ్ళాడు. లాబాన్ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళగానే లాబాన్ అంటాడండి, ఎలియాజర్ను చూసి ఒక మంచి మాట అంటాడు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము. బా, దేవుడికి స్తోత్రం. 24వ అధ్యాయం ఆదికాండము 31వ వచనం 31 నుంచి 33లో ఉంటుంది. తర్వాత చదవండి. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా ఎక్కడికి? లోపలికి రమ్ము. అసలు ఇంత మట్టుకి ఎలియాజర్ని లాబాన్ ఎప్పుడు చూడలేదు. వాళ్ళకి వీళ్ళకి బంధుత్వం అంటే వచ్చిపోయే బంధుత్వం ఏమి కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత లాబాన్ ఇంటికి ఎలియాజర్ వచ్చాడు. అబ్రహాం ఇంటి నుంచి వచ్చాడని మాత్రం తెలుసు, ఎలియాజర్ ఎవరో కూడా లాబానికి తెలీదు. ఆయన ఒక మంచి మాట అంటున్నాడు కదండి. దేన్ని బట్టి కదా? ఫేస్ వాల్యూ. కొంతమంది ఫేస్ వాల్యూ ఉంటుంది. కొంతమంది చూస్తే పాస్టర్ గారు చెప్తా ఉంటారు కొట్టాలనిపిస్తుంది అంట, కొంతమందిని చూస్తే పెట్టాలనిపిస్తుంది అంట. హల్లెలూయా. ఇప్పుడు ఎలియాజర్ను చూస్తుంటే లాబానికి ఏమనిపిస్తుంది? కొట్టాలనిపిస్తుందా, పెట్టాలనిపిస్తుందా? పెట్టాలనిపించి త్వరగా అంట తన ఇంట్లో ఉన్న పొట్టేళ్ళని అన్నిటినీ వధించేసి మంచి ఫుడ్ ఫాస్ట్గా మంచి బిర్యానీ అంతా కూడా టేబుల్ రెడీ చేయించేశాడు. హల్లెలూయా. అంతా రెడీ చేసి, అయ్యా నేను ఒక పని మీద వచ్చానంటే, అయ్యా నువ్వు తర్వాత చెప్దువు కానీ ఏ పని మీద నుంచి వచ్చినా ఫస్ట్ మీరు భోజనం చేయండి, నీ కొరకు రకరకాల విందును సిద్ధపరిచాం, ఫస్ట్ మీరు భోజనం చేయండి, ఎంతో దూరం నుంచి ప్రయాసపడి అలసిపోయి వచ్చారు, మీరు భోజనం చేయండి అంటే ఎలియాజర్ ఒక మంచి మాట అంటాడు, నేను వచ్చిన పని అయ్యే వరకు. ఆ మాట చదవండి. 24వ అధ్యాయం 33వ వచనము. ఆదికాండం 24:33. అతనికి భోజనము పెట్టించెను కానీ అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయనని లాబానుతో చెప్పెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేనేమంటానంటే కొన్ని రోజులు ప్రయాణం చేసి వచ్చాడు, పాపం మధ్యలో సరైన ఫుడ్ ఉండిందో లేదో కదండి. ఇప్పుడైనా ఎవరైనా సరే మంచి టూర్ వెళ్ళి ఒక 10 days తర్వాత వచ్చాడు అనుకోండి, ఫస్ట్ ఏం తిన్నావో ఏమోరా బాబు, ఆ 10 days అక్కడ మంచిగా స్పైసీగా వండి రెడీ చేస్తాం. అవునా కదా? అవునా?
ఇలాగే రెడీ చేయించి పెట్టాడు. తిన్నయ్యా బాబు అంటే ఏమంటున్నాడు ఎలియాజరు, నేను వచ్చిన పని మీకు చెప్పేంత వరకు, ఆ పని అయ్యేంత వరకు నేను కొంచెము కూడా భోజనము ముట్టను. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఎలియాజర్ ఎవరో తెలుసా అండి? పని పూర్తయ్యే వరకు వదలని ఒక పట్టుదల కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అతిథి మర్యాదలు స్వీకరించవలసిన మనిషి. లేదు లేదు, ఏ పని నిమిత్తం నేను వచ్చానో ఆ పని అయ్యే వరకు కూడా నేను భోజనము చెయ్యను. కావాలంటే ఒంటెలకి మేతయ్యండి, కానీ నేను తినను. పని పూర్తయిన తర్వాతనే నేను భోజనం చేస్తానని మాట్లాడుతున్నాడు అక్కడ. హల్లెలూయా. సంగమా, దేవుని బిడ్డలారా, వింటున్నారా? మీరు ఏ పని తలపెట్టినా ఆ పని పూర్తి చేసే వరకు, ఆ పని సాధించే వరకు ఎలియాజరు వలె పట్టుదల కలిగిన వ్యక్తులుగా మనం బ్రతుకుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలు తిండిబోతులుగా ఉండకూడదండి. వింటున్నారా? ఏ బోతు? నిద్రబోతులుగా కూడా ఉండకూడదు. ఏ బోతు? నిద్రబోతు. ఇప్పుడు ఆరాధన ఎన్ని గంటలకు చెప్పండి ఈరోజు? మీరు చెప్పండి. ఎన్ని గంటలకు వచ్చారు? ఎందుకు? నిద్ర ఎక్కువైంది, మెలకు రాలేదండి. చూసేసరికి అల్లారం కూడా ఇప్పుడు ఆగిపోయింది. వింటున్నారా సంగమా? ఎందుకంటే తిండిబోతులు, నిద్రబోతులు అంట దరిద్రులు అవుతారంట. నేను కాదు, వాక్యం చెప్తుంది. మళ్ళీ నన్ను తిట్టుకునేరు, వాక్యం అంటుందండి. హల్లెలూయా. ఏ దరిద్రత భక్తిలో భుక్తిలో ఏ దరిద్రత ఉన్నవాడు భక్తిలోనైనా భుక్తిలోనైనా ఏ రంగంలోనైనా సరే వాడట దరిద్రులుగా మారిపోతాడంట. ఎవరు? సోమరిపోతులు. వింటున్నారా? దరిద్రత భుక్తిలో ఏ రంగంలో ఉన్నని వాడు దరిద్రుడైపోతాడు. ఎందుకంటే సోమరిపోతులు మారిపోతారు అలాగా. హల్లెలూయా. కొంతమంది ఇల్లులు ఉంటాయండి. వింటున్నారా? కొంతమంది ఇల్లులు ఉంటాయి. ఎలా ఉంటాయంటే బెడ్షీట్ అలాగే ఉంటుంది, పడుకున్నది రాత్రి లేస్తారు కదా, ఇంకా అలాగే ఉంటుంది మళ్ళీ రాత్రి వరకు. దాన్ని మడత పెట్టాలన్నా సోయి ఉండదు. కిచెన్లో గిన్నెలు అలాగే ఉండిపోతాయి 2-3 రోజులైనా అవి ఇంకా ఏమంటారు, హోరేబు కొండలాగా పెరిగిపోతాయి తప్ప తరగవయి. 2-3 రోజులు కూడా అలాగే చూస్తూ ఉంటారండి, చలనం ఉండదు. కొండ పెరిగినట్లు పెరిగిపోతూ ఉంటాయి. పాపం అక్కకు మాత్రం చలనం ఉండదు. ఉంటే ఉండనీలే అన్నట్లుగా దాని మీద ఈగలు వాలి సర్వం ఇంకక్కడ. హల్లెలూయా. ఎంత చెత్తున్నా ఇంకా అలాగే చూస్తుంటారు తప్ప పని చేసుకోవాలని ఉండదండి. కొంతమందికి నీట్నెస్ మెయింటైన్ చేయరు. మీరు కాదు, మీరు చాలా మంచోళ్ళే. కొంతమంది ఉంటారు, వాళ్ళ గురించి చెప్తున్నా. హల్లెలూయా. సంగమ వింటున్నారా? తిండిబోతుతనము, నిద్రబోతుతనము, సోమరితనము ఒక క్రైస్తవుడు తన ఆధ్యాత్మికమైన జీవితంలో దరిద్రతకు కారణమవుతుందని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ప్రతి క్రైస్తవ గృహము, ఏ గృహమైనా, మీరు ఉంటున్న గృహం ఎలా ఉండాలంటే చాలా నీట్గా ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఒక వ్యక్తి ఐశ్వర్యవంతుడిగా మారాలంటే ఫస్ట్ ఆ వ్యక్తికి పనిలో పట్టుదల ఉండాలి. అలాంటి వాడే ఆ వ్యక్తి ఏమవుతాడంటే ఐశ్వర్యవంతుడు అవుతాడు. దేవునికి స్తోత్రం. ఐశ్వర్యవంతుడిగా మారాలని ఎంతమందికి ఉందంటే అందరికి ఉందంటాం. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఎవ్రీబడి లైక్స్ మనీ, రైట్? కానీ ఐశ్వర్యవంతుడిగా మారాలంటే ఆ పనిలో నువ్వేం పని చేస్తున్నావు, నీకు ఉన్న పట్టు గొప్ప తెచ్చి పెట్టడు దేవుడు. నువ్వు పట్టుదల కలిగి పని చేస్తా ఉన్నప్పుడు నీ పట్టుదలను చూసి నువ్వు ఏ పని చేస్తున్నావో దాంట్లో విజయం ఇవ్వటానికి దేవుడు కృప చూపుతాడు. దేవునికి స్తోత్రం. వింటున్నారా సంగమా? 2 విషయాలు చూసాము. 1, పట్టుదల దేంట్లో ఉండాలి? ప్రార్థనలో ఉండాలి. 2, పనిలో పట్టుదల. 3వది పరిశుద్ధత కొరకైన పట్టుదల ఉండాలంట. దేని కొరకు? పరిశుద్ధత కొరకైన పట్టుదల. అన్ని బాగానే వస్తున్నాయి చూస్తారా? హల్లెలూయా. దావీదు పట్టుదల ఏంటి? ఫిలిస్తీన్ల మందసాన్ని మోసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశానికి వచ్చింది, కానీ దేవుడు మందిరానికి అది రాలేదు. మందసం ఎక్కడుందో తెలియదు, కానీ ఆ స్థలములో దాన్ని చేర్చే వరకు ఎక్కడ కంటికి కనబడని పరిస్థితి.
దావీదు దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. ఎంక్వైరీ ప్రారంభించి అంటాడు, యాకోబు బలిష్ఠుడికి నేను ఒక స్థలము చూసే వరకు, దాన్ని ప్రతిష్ఠ స్థలంలో పెట్టే వరకు నేను నిద్రపోను. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చివరికి అంటాడు, నా కనులకు నిద్ర రానివ్వనంటూ అక్కడ ప్రార్థన ముగిస్తున్నాడు. కొంతమందికి అండి అలా కూర్చోగానే ఆవలింతలు వచ్చేస్తూ ఉంటాయి, నిద్ర కునికిపాట్లు. నేను అంటాను, పనిలో ఉన్నవాడికి నిద్ర ఎలా వస్తుంది? వస్తుందా? ఇప్పుడు వాక్యం వింటున్నారు కదా, మీరు పని చేస్తున్నారా కదా, కానీ కొంతమంది చూడండి నిద్రపోతున్నారు. చూడండి, మీ పక్క వాళ్ళు సరిగ్గానే కూర్చున్నారా? చూడండి ఒకసారి, చూడండి, బాగున్నారు వాళ్ళు? రైట్, సూపర్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్న పనిలో పడిన వాడికి నిద్ర రాదు కదండి, అవునా? సాధించాలి అనుకున్న వాడికి నిద్ర మొత్తం ఎలా వస్తుంది? అరే నేను ఈ పని ప్రారంభించానని పొద్దున్నే లేచి పరుగు పరుగున నిద్ర రాదు. ఇప్పుడు చూడండి, సాటర్డే వచ్చిందంటే పాస్టర్ గారికి నిద్ర రాదు. పొద్దున వెళ్ళిపోవాలి, పొద్దున్న దేవుడి మందిరంలో గడపాలని అలా తిరుగుతూ ఉంటాడు నైట్ అంతా. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. దేవుడు వాక్యం విని ఆ వాక్యపు వెలుగులో బ్రతుకును దిద్దుకోవాలని చూస్తాడు కదండి. హల్లెలూయా. దేవుడు ఏ వాక్యం ద్వారా మాట్లాడతాడో ఆ వాక్యము ద్వారా నా బ్రతుకును సరి చేసుకోవాలి అని ఆశతో ఎవరైతే ఎదురు చూస్తాడో వాడి జీవితంలో దేవుడు అంట గొప్ప పనులు చేయడము ప్రారంభిస్తాడంట. ఏ పనులు? మీకు అర్థమైందా? మీకు అర్థమైతే బాగుండు. అర్థం కాలా మీకు? అర్థమైందా వ్యర్థమైందా చెప్పండి? అర్థమైతే చెప్పండి, ఏం అర్థమైందో తొందరగా. వ్యర్థమైంది కదా. దేవుడు ఏ వాక్యము ద్వారా మాట్లాడతాడో ఆ వాక్యాన్ని విని నా బ్రతుకును సరి చేసుకుంటాను అని ఆశ కలిగి ఏ వ్యక్తి అయితే మందిరానికి వస్తారో, వింటున్నారా? అలాంటి వ్యక్తి పట్ల అంట దేవుడు మామూలు కార్యాలు కాదంట, గొప్ప కార్యాలు చేయడము ప్రారంభిస్తాడంట. ఇప్పుడు అర్థమైంది. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలా? వింటున్నారా? ఇంతకీ వినే శక్తి అయిపోయిందా, ఉందా? ఇంకా అయిపోయిందంటే చెప్పండి, క్లోజ్ చేస్తాం. హల్లెలూయా. ఉందా? రైట్, ఇంకొక పాయింట్ ఉంది, అది కూడా చెప్పి క్లోజ్ చేస్తా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారండి సంగమా? మార్కు సువార్తలో కూడా ఒక విలువైన మాట అంటాడు, దాన్ని తర్వాత చెప్తాను. కానీ ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే, ఎవరైతే పరిశుద్ధత కొరకు పట్టుదల కలిగి ఉంటారో, పరిశుద్ధత కొరకు పట్టుదల కలిగిన వాడు ఏం చేస్తాడు? మందిరంలోకి వచ్చిన తర్వాత వాడు ఆశ అంతా ఏముంటుంది? వాళ్ళ ఆశ అంతా ఏముంటుంది? దేవుడు ఏం మాట్లాడతాడో ఆ మాట నేను ఈరోజు గట్టిగా పట్టుకోవాలి, దాని ప్రకారం జీవించాలని ఒక ఆశ, ఒక తపన. హల్లెలూయా. ఆ తపన ఏ హృదయంలో ఉంటుందో ఆ తపన కలిగిన హృదయంలో దేవుడు కార్యాలు చేయటము ప్రారంభిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. గుండె గదిని ఎప్పుడు కూడా నీట్గా పెట్టుకోవాలి. ఇంటిని ఎలాగో నీట్గా పెట్టుకుంటామో గుండె గది, గుండెలో గదులు ఉంటాయి, మీకు తెలుసా? సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఎవరన్నా? గుండెలు ఏమున్నాయి? ఆ గదుల్ని ఎలా పెట్టుకోవాలంట? నీట్గా పెట్టుకోవాలంట. కొన్ని మాటలు చెప్పాడు మార్కు సువార్త, తీయండి, అది ఇప్పుడు ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. 7వ అధ్యాయం 21వ వచనం. త్వరగా నేను ముగిస్తాను. ఇంకా లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను. చాలండి, అక్కడ ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ అంతా చెప్పాడు. అయితే ఈ లిస్ట్ అంతా ఏమైపోయాయంటే మన గుండె గదిలో గూడు కట్టుకుపోయాయంట. అక్కడ కొన్ని కార్యాలు చెప్పాడు కదా, ఇవన్నీ ఏమైపోయాయి? మన గుండె గదిలో గూడు కట్టుకుపోయాయి. అయితే ఆ గుండె గదిని దేవుడికి నివాసముగా చెయ్యాలని ఒక పట్టుదల మనకున్నప్పుడు వాటిని ఏం చేస్తాం? వాటిని మనలో నుంచి తరిమేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన హృదయము దేవుడు నివాస స్థలంగా ఉండాలి అని అంటే మనలో ఆ దురాలోచనలు, ఆ పరిస్థితి, ఆ వ్యభిచారపు మనసు లేకపోతే లోకపు మనసు ఇంక ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
పట్టుదల కలిగిన బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు నీలో ఆ వివేకము, నీ హృదయములో నీలో వివేకం వస్తుంది. ఏంటి? నా హృదయములో వీటిని పారద్రోలాలి అని నువ్వేం చేస్తావంటే పట్టుదల కలిగి ఆ క్రియల కొరకు, ఏదైతే నేను గుండెల్లో నివాసం చేసిన వాటి కొరకు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తావయ్యా. ఇవి నాలో ఉన్నాయి, నా అంతటి నేను తీసేసుకోలేకపోతున్నాను, దయచేసి ఇవి నాలో నుంచి తొలగించండి అని ఒక పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయాన్ని పవిత్రమైన హృదయంగా మార్చుకున్నంత వరకు కూడా పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు పవిత్రత కావాలి? ఎందుకు పవిత్రత కావాలంటే కీర్తనకారుడు అంటున్నాడు 93వ కీర్తన 5వ వచనంలో, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరముకు అనుకూలము. నీ మందిరానికి ఏంటయ్యా అనుకూలం అంటే పరిశుద్ధత. దేవుడికి స్తోత్రం. దేవుని మందిరానికి అనుకూలం ఏంటి? పరిశుద్ధత. ఆ కాలంలో అయితే మందిరం ఉండదు, మరి ఈ కాలంలో మన హృదయమే దేవుని ఆలయం కదా, దేవుని మందిరం కదా. అయితే మన హృదయాన్ని దేవుడు ఆలయంగా మరిచినప్పుడు ఆ హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. నీకు నాకు ఉండవలసిన పట్టుదల ఏంటయ్యా అంటే, నా హృదయము పరిశుద్ధమైనదిగా, పవిత్రమైనదిగా మార్చబడే వరకు దేవుని దగ్గర కన్నీరు గారుస్తా. నా హృదయంలో దేవుడు ఉండాలి, నా ఇంట్లో దేవుడు ఉండాలి అని పట్టుదలతో ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడండి. అయ్యా, నీ మందసము నేను దయచి మరలా సరైన ప్లేస్లో పెట్టే వరకు నా కనులకు నేను నిద్ర రానివ్వను, కునుకుపాటు రానివ్వనని ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు హృదయం ఎంత మంచి హృదయం అండి. అందుకే దావీదుని దేవుడు ఊరికే అనలా నా హృదయానుసారుడని. ఒక ఛాలెంజింగ్ ప్రేయర్ చేస్తాడు. ఆ మాట చూపిస్తాను చూడండి ఒకసారి. 17వ కీర్తన 3వ వచనంలో, త్వరగా 17వ కీర్తన 3వ వచనం. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. చాలండి. ఏమంటున్నాడు? నువ్వు నన్ను దర్శించి పరిశోధించావు. నేనేమంటానంటే, ప్రతి బిడ్డ ఇలాంటి ఒక మాట మాట్లాడే స్థాయికి మనం ఎదుగుదుముగాక. విన్నారా? అర్థమైందా? దేవుడికి స్తోత్రం. ఏమంటున్నాడు? రాత్రి వేళ నువ్వు నా హృదయాన్ని పరిశోధించావు. నా హృదయాన్ని పరిశోధించినప్పుడు నాలో నీకు ఏ దురాలోచన కానరాలేదు. అబ్బా, చూడండి, తన విశ్వాసం చూడండి, ఆ ప్రేయర్ చూడండి. నా హృదయ ఆలోచనలు కూడా దావీదట తప్పిపోకుండా హృదయాన్ని భద్రంగా కాపాడుకున్నాడంట. హృదయాన్ని ఎలా కాపాడుకున్నాడు? ఎన్ని కాపాడుకున్నామని కాదన్న, ఫస్ట్ మన హృదయాన్ని మనం కాపాడుకోవడం అనేది ఇంపార్టెంట్. అందుకే ఇర్మియాలో అంటాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైనది, వ్యాధి కలిగింది. అది మామూలుది కాదు ఆ హృదయము, దాన్ని ఫస్ట్ జాగ్రత్తగా పెట్టుకోండిరా బాబు అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఎంత విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడంటే, హృదయ తలంపుల్లో కూడా నేను పాపము చేయనట్లు నీకు కనబడుతుంది. నువ్వు ఏ రాత్రి నన్ను పరిశీలించినా నా హృదయము చాలా పర్ఫెక్ట్గా ఉంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా అండి హృదయ తలంపుల్లో కూడా పాపము చెయ్యని కృప నాకు వరంగా దయచే ప్రభు అని పట్టుదల కలిగి మనం పోరాడి ప్రార్థించే వరంగా మనం ముందుముగాక. దేవునికి స్తోత్రం. మొదటిదేంటి? ప్రార్థనలో పట్టుదల. 2, పనిలో పట్టుదల ఉండాలి. దేవుడు నీకు ఏ పని అప్పగించినా, నీకు ఉద్యోగం అప్పగించినా, నీ వ్యాపారంలో పట్టుదల కలిగి నమ్మకంగా పని చేయాలి. అక్కడ వస్తానంటే వస్తానని చెప్పు, రానంటే రానని చెప్పు. అన్ని అబద్ధాలు మాటలు మాట్లాడుతూ ఇక్కడ ఒక మాట నిమిషానికి మార్చొద్దు. నమ్మకం కలిగిన పనివాడుగా నువ్వు ఉండాలి. చేస్తానంటే చేస్తానని చెప్పు, చేయలేనంటే చేయలేనని చెప్పు. కొంతమంది ఉంటారు, చేస్తానంటారు, వస్తానంటారు, ఇంకా గంటలు రారు, గంటలు అయిపోతాయి. ఇదిగో ఇక్కడే అంటాడు, గంట రాడు. క్రైస్తవుడిగా నీకు ఇలాంటి పద్ధతి ఉండకూడదు. ఎదుటివాడు ఎలా రిసీవ్ అరే బాధపడిపోతాడేమో, నేను ఇప్పుడు రానంటే నో, నీకు అనవసరం అది. అన్నా నేను ఇప్పుడు రాలేకపోతున్నాను, బ్రదర్ నేను ఇప్పుడు రాలేకపోతున్నాను, నేను తర్వాత వస్తాను. నీ షెడ్యూల్ని బట్టి చెప్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వాళ్ళ అబద్ధాలు చెప్పాలనుకో, ఎదుటివాడు ఎదురు చూస్తాడా లేదా? అవునా కదా? ఇప్పుడు నువ్వు అతని టైం వేస్ట్ చేస్తున్నావు. ఒక క్రైస్తవుడిగా మనం అలా ఉండకూడదండి. హల్లెలూయా. 3వది ఏమంటున్నాడు?
పరిశుద్ధత కొరకైన ఒక మంచి పట్టుదల కలిగి ఉండాలి. వీటన్నిటికి మించి 4వది పరలోకము కొరకైన పట్టుదల ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే చెప్పా, పట్టుదలుంటే పరలోకము, పట్టు విడుపుంటే పాతాళము. పట్టు విడుపులున్నవాడు పాతాళానికి చేరతాడు, పట్టుదల కలిగిన వాడు మాత్రమే పరలోకానికి పాత్రుడవుతాడు. బైబిల్లో 2 విచిత్రమైన మాటలు ఉన్నాయండి. ఆ మాట చూపించి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం తీయండి. మత్తయి సువార్త, చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది, చూడండి. బాప్టిజం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. చాలు. ఇక్కడ అంటాడు బాప్టిజం ఇచ్చి యోహాను అక్కడ ఆ కాలం నుండి అని మాట్లాడుతూ, ఇప్పటి వరకు, తలలెత్తి నా వైపు చూడండి, ఏమన్నాడు అక్కడ? ఇప్పటి వరకు దాన్ని బలత్కారులు మాత్రమే ఆక్రమించుకుంటున్నారు అన్నాడు. పరలోక రాజ్యమును కూడా బలత్కారులే ఆక్రమించుకోగలుగుతారు. అదేంటండి? దీనులు, సాత్వికం కలిగిన వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అన్నారు కదా, మరి ఇదేంటి? వస్తుందా మీకు ఆ డౌట్? వస్తుందా రావట్లేదా? మీకు వస్తుందా రావట్లేదా? వాక్యం వినట్లయితే మీరు వింటున్నారా? వింటే మీకు రావాలే. హల్లెలూయా. ఇక్కడ చూడండి, బలత్కారులు కాని వారు పొందుకోలేరు అంటున్నాడు కదా. బలత్కారం అంటే ఏంటి? జాగ్రత్తగా వినండి, మాట చెప్పి నేను ముగిస్తాను. కబ్జా కాదు బలత్కారం అంటే. కబ్జా చేసుకోవడం అంటే మీకు తెలుసా? చేసుకుంటున్నారా ఏంటి? ఏ లేదా? ఎలా తెలుసు మరి? విన్నారా? హల్లెలూయా. ఇప్పుడు మనకు అది అర్థం కావాలంటే లూకా సువార్తలో ఏమన్నాడు? పరలోక మార్గం ఇరుకైన మార్గం అన్నాడు, అవునా? ఇప్పుడు పరలోకము ఇరుకైన మార్గమా విశాల మార్గమా? ఇరుకైన మార్గం. ఇప్పుడు ఇరుకైన పరలోకంలో ప్రవేశించాలి అని ఎంతోమంది ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మనం అందరం ఎందుకయ్యా మందిరానికి వచ్చామంటే పరలోకానికి వెళ్ళాలన్న ప్రయత్నం, దాని కొరకైన సిద్ధపాటు, అందుకే కదా. హల్లెలూయా. అయితే అక్కడ ఏమంటున్నాడు? కొందరే ప్రవేశించగలుగుతారు, కొందరే వెళ్ళగలుగుతారు. అయితే మీరు కూడా ప్రవేశించాలంటే మీరు పోరాడాలి అంటున్నాడు, అవునా? అంటే పోరాడండి అన్నాడంటే ప్రవేశం, పరలోకంలో ప్రవేశించకుండా ఎవడో అక్కడ నిలబడి ఉన్నాడనే కదా అర్థం. ఇప్పుడు ఆ ఎంట్రన్స్లో ఎవడో ఒకడు ఉన్నాడు, ఆడ ఆపుతున్నాడనే అర్థం. మీరు పోరాడండి అన్నాడంటే అంటే వాడితో మీరు పోరాడే విషయంలో ఇప్పుడు పోరాట ప్రతిమ కలిగి ఎవరు ఉంటారో, బలప్రయోగము చేసి వాడిని ఎవరు జయించి గెలవగలుగుతాడో వాడు మాత్రమే ప్రవేశించగలుగుతాడు. అంటే లోకములో ఎంత తగ్గించుకొని ఎంత దేవుడికి ఇష్టంగా బ్రతికామా అన్నది ఒక అయితే, తీరా ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దగ్గర కూడా నీకు పోరాటం ఉంటుంది. గేట్ దగ్గర కూడా నీకు మరలా అక్కడ పోరాటమే. అక్కడ వాడితో కూడా నువ్వేం చేయాలా? పోరాటం చేయాలా. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? ఇప్పుడు అలా ప్రవేశించిన వాడే అలా బలత్కారంతో, అంటే వాడిని అంత గట్టిగా బలముతో వాడితో ఎవరైతే పోరాడతారో అలాంటి వారే, అందుకే అన్నాడు ఇక్కడ బలత్కారులు, అలాంటి వారే ప్రవేశించగలుగుతారు. హల్లెలూయా. ఈ మాటకు అర్థం ఏంటంటే పరలోక రాజ్యము బలత్కారులతో నిండుంది అని దాని అర్థం ఏంటంటే పరలోక రాజ్యము ఇరుకైన మార్గం. ఆ ఇరుకైన పరలోకములో ఆ వాకిలి దగ్గర, ఆ డోర్ దగ్గర కొంతమంది నిలబడ్డారు. ఒకవైపు లోకం నిలబడి ఉంది, ఒకవైపు పాపం నిలబడి ఉంది, ఒకవైపు శత్రువైన సాతానుడు నిలబడ్డాడు. ఎవరైతే దేవుడు సన్నిధిలో లోకముతో పోరాడి, శరీరముతో, పాపముతో, కోరికలతో పోరాడి, శత్రువైన సాతానుతో పోరాడి ఎవరైతే విజయాన్ని పొందుతారో ఆ వ్యక్తి మాత్రమే పరలోకములో ఏం చేయగలుగుతాడండి? సొంతం చేసుకోగలుగుతాడని దీని మాటకు అర్థం. అంటే పరలోకములో బలత్కారులు స్వతంత్రించుకుంటారు అన్నాడు కదా. ఆ బలత్కారులు ఎవరయ్యా అంటే అన్నిటితో మనం పోరాడాలి. ఒకటి లోకము, పాపము, ఆ తర్వాత శత్రువైన సాతానుతో. ఇప్పుడు ఇన్నిటితో వాడు పోరాడాడు కాబట్టి వాడు ఎవడు? బలత్కారుడే కదా. ఇన్నిటితో పోరాడి
ఎంటర్ అవుతున్నాడంటే ఆడు మామూలుడు కాదని అర్థం కదా. అందుకే అన్నాడు పరలోకము బలత్కారులతో నిండుంది. అంటే అంత బలము కలిగిన పోరాటము వాడితో మనం చేయాల్సి వస్తుంది. దేవుడికి స్తోత్రం. ఒక వ్యక్తి యేసు యొద్దకు రావాలంటే ఎంతమందిని ఎదిరించాలండి కదా. మనుషులు ఎదిరించాలి, లోకాన్ని ఎదిరించాలి. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే తాగుబోతు దగ్గరికి వెళ్ళి ఎందుకురా నువ్వు తాగుతున్నావు అని అడగరు. పాపము అక్రమ సంబంధాల్లో బ్రతుకుతున్నావాని ఎందుకురా నీకు ఆల్రెడీ ఒక భార్య ఉంది కదా ఎందుకురా అలా బ్రతుకుతున్నావు అని అడగరు. ఆల్రెడీ నీకు పెళ్ళైపోయింది కదా ఎందుకురా అని అడగరు. పైగా ఏమంటారు తెలుసా, మగాడు అంటారు కదండి. అవునా కదా? అవునా? హల్లెలూయా. కానీ విచిత్రం ఏంటంటే అన్నీ వదిలిపెట్టి నీతిగా బ్రతకాలని తీర్మానించుకొని బాప్టిజం తీసుకొని బైబిల్ బట్టి మందిరానికి వచ్చాడా, ఇక ఊరంతా బయలుదేరిపోద్ది. ఏంట్రా ఏంటి ఇంక ఏంటి అసలు ఏమ్రా నువ్వు ఆ మతంలో దిగావంటే నీకేమైనా మైండ్ పనిచేస్తుందా, నీకేమైనా బుద్ధి పనిచేస్తుందా? క్వశ్చన్స్. అయ్యో లోకంలో తాగుబోతుగా తిరుగుతున్నంతకాలం ఎవరు అడగలా. ఎప్పుడైతే పరిశుద్ధమైన దేవుడి యొద్దకు వచ్చారో వెంటనే ప్రజలందరూ బయలుదేరారు, సమాజం బయలుదేరింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం ఈరోజు, అలాంటి స్థితిగతుల మధ్య ఉన్నాం ఈరోజు మనం. హల్లెలూయా. ఏంట్రా దిగిపోయావంట, ఎక్కడికి ఏంట్రా దిగిపోయావంట ఏంట్రా అంటారు. నేను అంటాను క్రైస్తవ్యం అంటే దిగిపోయేది కాదండి, ఆకాశం అంత ఎత్తుకు లేవనెత్తేది. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. బైబిల్ తీసుకొని చర్చికి బయలుదేరితే లోకం ఒక విషపు చూపు చూస్తుంది. విషపు చూపు. వింటున్నారండి? మళ్ళీ తాగుబోతులను అలా చూడరు. ఇంట్లో ఒక భార్యని బయట ఒకరిని మెయింటైన్ చేసేవారిని అలా చూడదు, అలా అసహ్యంగా చూడదు. నిజ దేవుని దగ్గరికి వెళుతున్నాం, పవిత్ర దేవుని దగ్గరికి వెళ్తున్నామంటే చీకటి జీవితాన్ని విడిచి ఆశ్చర్యకరములో వెలుగులోకి నడుస్తున్నవాడిని విచిత్రంగా చూస్తుంది. సంగమా వింటున్నారా? హల్లెలూయా. ఎప్పుడైతే ఆ దేవుడి దగ్గరకు నువ్వు బయలుదేరావో లోకము కాకుల వలె పొడవటానికి బయలుదేరుతుంది. అలాంటి లోకంలో మనం జీవిస్తున్నామండి. ఈ కాలంలో యేసే దగ్గరికి రావాలంటే, యేసే దగ్గర ఒక సాక్షిగా బ్రతకాలంటే లోకపు మనుషులతో పోరాడాలి. అర్థమవుతుందా? వారిని జయించాలి. హల్లెలూయా. అందుకే అన్నాడు బలత్కారులు మాత్రమే పరలోక రాజ్యంలో చేరుకుంటారని. అంటే ఇక్కడ లోకపు మనుషులతో పోరాడాలి, అటు సాతానుతో పోరాడి పూర్తిగా మనం ఏమైపోవాలంటే బలత్కారం కలిగిన వారిగా మారిపోయినప్పుడు బలత్కారులు మాత్రమే పరలోక రాజ్యంలో చేరుకుంటారంట. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా ఈరోజు దేవుడు పట్టుదల గురించి మాట్లాడుతున్నాడంటే మనం ఒక బలత్కారునిగా మారిపోదుము గాక. హల్లెలూయా. అటు సాతాన్ని, ఇటు లోకమును, అటు పాపమును, ఇటు చీకటిని ఎదిరించి ఒక బలము కలిగిన వాడిగా నిలబడి దేవుళ్ళో ఒక రోజు ఆయన సన్నిధిలో నిలబడే కృపా దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారండి? అనేకులు ప్రవేశించాలని చూస్తారు కానీ కొందరే ప్రవేశిస్తారు. ఆ కొందరిలో ఇక్కడున్న మనం అందరం ముందుము గాక. ఆమెన్. చెప్పండి, దేంట్లో పట్టుదల కలిగి ఉండాలంటే ఒక క్రైస్తవునిగా మనము 1 ప్రార్థన, 2 పని, 3 పరిశుద్ధత, 4 పరలోకము కొరకైన పట్టుదల. ఎవరి పట్టుదలతో బ్రతుకుతారో వారి జీవితాలంట దేవుడు బలిష్ఠుడుగా ప్రత్యక్షమవుతాడంట. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నేనంట నీ పట్టుదలతో 10% నువ్వు అద్భుతాలు సృష్టిస్తే, ఆమెన్. వింటున్నారా? నీ పక్షమున దేవుడు తోడైతే 100% నువ్వు అద్భుతాలు సృష్టించేవాడిగా దేవుడు నేను మార్చేస్తాడండి. పట్టుదలలో ఉన్న శక్తి అదే. హల్లెలూయా. అద్భుతాలు దేవుడు జరుగునట్లుగా మన పట్ల ఆయన కృప చూపును గాక. అన్ని విషయములలో ఒక పట్టుదల కలిగి దేవుడి వైపు చూస్తూ ముందుకెళ్తుండగా అనేక విషయాలను మన ముందు సాగిలపడేలాగా దేవుడు ఈ దినము మొదలుకొని కార్యములు మొదలు పెట్టును గాక. అది ఇప్పుడే మొలుచును గాక, అది ఇప్పుడే ప్రారంభించబడును గాక. ఆమేన్. లేచి నిలబడి దేవునితో మాట్లాడితే చిన్న ప్రార్థన చేయి. పట్టుదల కలిగి భక్తి చేయాలి, పట్టుదల కలిగి క్రీస్తులో నిలబడాలి, పట్టుదల కలిగిన భక్తి ముందుకెళ్ళాలి. ఒకవేళ నీరసించిపోతున్న పరిస్థితి, వెనకకు తగ్గిపోతున్న పరిస్థితి, లోకము నిన్ను లాగుతున్న పరిస్థితి నీకుంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసగా నువ్వు చెయ్యవలసిన
నువ్వు దేవుడి ముందు చూపవలసింది ఒకటే, పట్టుదల. పట్టుదల ప్రతిమ కలిగిన వాడిని దేవుడు నిలబెట్టడం ప్రారంభిస్తాడు. పట్టుదల ప్రతిమ కలిగిన వాడినే దేవుడు విజయం వైపు నడిపిస్తాడు. పట్టుదల ప్రతిమ కలిగిన వాడినే దేవుడు దర్శించడం మొదలు పెడతాడు. పట్టుదల ప్రతిమ కలిగిన వాడి ఎదుటే ఆయన ప్రత్యక్షం అవడం ప్రారంభిస్తాడండి. ఈరోజు ఒక పట్టుదల కలిగిన భక్తి నాకు దయచే ప్రభు అని అడుగు. ఒక పట్టుదలిగిన క్రైస్తవం నాకు కావాలి ప్రభు అని అడుగు. క్రీస్తులోను, లోకములోను, దేవునికి అప్పగించిన పనిలోను, కొన్ని స్వతంత్రించుకోవాల్సిన విషయంలోనూ చాలా వెనకబడిపోతున్నావు, చాలా జారిపోతున్నావు. దేవునిని ముందుకు లాక్కోరావాలనుకుంటున్నాడు. అందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, బిడ్డ నువ్వు పట్టుదల కలిగిన ఉండిన ఎడల ఎక్కడ పడిపోయావో, ఎక్కడ జారిపోయావో తిరిగి అక్కడి నుంచి నేను లేవనెత్తడం ప్రారంభిస్తాను. అయ్యా నాకు ఒక మంచి పట్టుదల కలిగిన, ఒక రోషం కలిగిన భక్తిలోకి నేను వెళ్ళినట్లు సహాయం చేయని ప్రార్థన చేయబిడ్డ. ఆశ్చర్యకరుడా మీకు వందనాలు. ఎంత మంచి దేవుడో ప్రభా, మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఈ విషయాల్లో ఒక పట్టుదల కలిగిన వాడిగా ఆనాడు యాకోబు వలె అయ్యా నేను ఒక పట్టుదల కలిగిన ప్రార్థన, ఎలియాజరు వలె పనిలో పట్టుదల కలిగిన వాడిగా, పరిశుద్ధునిగా, పరిశుద్ధత కొరకు ఒక పట్టుదల, పరలోకం కొరకు ఒక పట్టుదల కలిగి నేను బ్రతుకున్నట్లు నాకు సహాయం దయచేసి దీవించమని యేసుక్రీస్తు శక్తి గల మీ నామములో అడిగి వేడుకొని పట్టుదల శక్తిని పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పట్టుదలతో నింపబడిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి.